మొత్తానికి మన శ్రీనుగాడు ఆపరేషన్ చుడీదార్తో అయితే వైషు మనసుని గెలుచుకున్నాడు. ఇప్పుడు శ్రీను వైషు అయితే రిలేషన్ లో ఉన్నారు. ఒక పక్కన వైషుతో స్వీట్ గా లవ్ యూ అని చాట్స్, ఇంకొక పక్కన వైషు వాళ్ళ నాన్న క్యాంటీన్ లో కనిపిస్తే వణుకు షేకు మూమెంట్స్. ఇద్దరికి మధ్యలో మన శ్రీనుగాడు నలిగిపోతున్నాడు. కానీ మన ఉదయ్ గాడు ఉన్నాడే, రిలేషన్ సెట్ అయ్యేదాకా ఒక బాధ, అయ్యాక ఇంకొక బాధ. రిలేషన్ ని మెయింటైన్ చేయాలి మామా, లేకపోతే వీక్ అయిపోతాం అని శ్రీను బుర్ర తిని మొత్తానికి ఒక డేట్ ప్లాన్ చేశాడయ్యో. అదే మన ఆపరేషన్ సినిమా. మరి ఈ ఆపరేషన్ లో మన శ్రీను ఏ మాత్రం సక్సెస్ అవుతాడో చూద్దాం, సారీ విందాం. ఏంటి కమాండర్, ఎంతవరకు వచ్చింది నీ ప్రేమాయణం? ప్రేమాయణం ఒక పక్క వైషుతో బాగానే ఉన్నా, ఇంకో పక్క వాళ్ళ బాబు ఉన్నాడే, ఎప్పుడొస్తాడో, మేమిద్దరం కలిసి ఉండడం ఎక్కడ చూస్తాడో అని ఒకటే టెన్షన్ రా బాబు. ఇటు లవ్, అటు బాబు, బాబోయ్. ఏదో అనుకున్నా కానీ భలే ఎంటర్టైన్మెంట్ రా నీకు. అటు వైషు, ఇటు ప్రిన్సిపల్. ఊరుకోరా నాయన, ఎంటర్టైన్మెంట్ అంట. నువ్వు ఉండాల్సింది నా ప్లేస్లో, తోలు తీరిపోయేది. అంత ఎంటర్టైన్మెంట్ నాకు ఎందుకులే. అడవిలో పులిలా ఉండేవాడిని, బోన్లో ఉన్న పులి నోట్లో చెయ్యి పెట్టినట్టయింది. పులితో మనకి పోలికి ఎందుకులే కానీ, అయినా నువ్వేగా అమ్మాయిలు పడట్లేదు నువ్వు బాధేసుకున్నావు. ఆపరేషన్ చుడిదార్ అన్నావు, పులిగా కలిపేసావు, ఫైనల్గా వైషుని పడేసావు. ఏహే, అసలు పడేసేదాకా వైషు అని నాకు కూడా తెలియదు కదరా. అందుకే మన పెద్దవాళ్ళు అన్నారు, అటు 7 తరాలు ఇటు 7 తరాలు చూడాలి కానీ. నువ్వు తరాలు కాదు కదా, కనీసం మొహం కూడా చూడకుండా వీణ వాయించేసావు. ఇప్పుడు ఏమంటావురా? ఒకటి అడుగుతా, స్ట్రైట్గా చెప్పరా. ఏంటి? వైషు వాళ్ళ ఫాదర్ మన కాలేజ్ ప్రిన్సిపల్ కాబట్టి వైషుని లైట్ తీసుకుంటావా? సమస్య లేదు, అవసరమైతే కాలేజ్ మారిపోతా, అంతేగాని డ్రాప్ అవ్వడం మనకు తెలియదమ్మా. అంత తెగించినోడివి మరి భయం ఎందుకురా వాళ్ళ ఫాదర్ అంటే? రేయ్, ఇప్పుడు నేను వెళ్ళి వాళ్ళ నాన్న ముందు సార్ మీ అమ్మాయి అంటే నాకు చాలా ఇష్టం అని అన్నానే అనుకో, ఆయన నాకు ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ ఇచ్చి నువ్వు మా కాలేజీలో ఉండడం మాకు చాలా నష్టం అని పంపించేస్తారు. నాకు కావాల్సింది వైషుతో ఎక్కువ టైం స్పెండ్ చేయడం, ఇక్కడి నుంచి వెళ్ళిపోవడం కాదు. అందుకే ప్రిన్సిపాల్ కంట పడొద్దు అని కనబడకుండా కలుసుకోవడం. అబ్బో, ఇప్పుడు అర్థమైందా రాజా? దీని వెనక ఇంత థియరీ ఉందా కమాండరు? తెలియక అడిగాలే. ఇప్పుడు తెలిసిందిగా, ఇంకా మూసుకో. అసలే తనతో ఎలా టైం స్పెండ్ చేయాలో తెలియక నేను కొట్టుకుంటుంటే. కమాండరు, నాదో ఐడియా. ఏంటో అది? మీకు కాలేజ్ క్యాంపస్లో మీట్ అవుతానే కదా ప్రాబ్లం ప్రిన్సిపల్తో. అవును. అయితే నీ ఆపరేషన్ చుడిదార్ లాగా నా దగ్గర కూడా ప్లాన్ ఉంది, ఇచ్చుకోమంటావా? రేయ్, సాగదీయకుండా మ్యాటర్ ఏంటో చెప్పు. ఆపరేషన్ సినిమా. ఏంటి ఆపరేషన్ సినిమానా? ఎస్, లెట్స్ ప్లాన్ ఎ డేట్ ఫర్ సినిమా. ఏంటి, నీతోనా? నాతో ఏం చేస్తారా వచ్చి? వైషుతో అలా చెప్పు అంటున్నా. ఓ ఓకే, అలా అయినా బయట టైం స్పెండ్ చేయొచ్చు కదా. కరెక్టే, కానీ మళ్ళీ ఏంట్రా కానీ? వస్తుందంటావా? నువ్వు లవ్ చేస్తుంది నన్నా వైషునా? వైషునే బే. కదా, మరి పోయి నీ లవ్స్ని అడుగు. చిన్న పోరాడు చెప్పినా చెప్పాలని. రే, ఎక్కడికి? నేచర్ కాలరా, వస్తావా? నువ్వు కానీలే, అట్టనట్టున్నాడు పాపం. కాల్ ఎవరబ్బా? వైషు, ఏం టైమింగ్ అనేది? నేనే కాల్ చేద్దాం అనుకుంటున్నా, ఈ లోపు నువ్వే చేసావు. అవునా? దేని గురించి? చెప్తా కానీ ఇది చాలా కాన్ఫిడెన్షియల్, ఎవరికి తెలియకూడదు. ముఖ్యంగా నీ ప్రిన్సిపల్ నాన్నకి అస్సలే తెలియకూడదు. అబ్బా, నువ్వు నీ ప్రిన్సిపల్ గోల ఎవరికి తెలియదులేరా బాబు. ముందేంటో చెప్పు, మ్యాటర్ తక్కువ బిల్డప్ ఎక్కువ. ఏడ్సేవాళ్ళే, తిప్పుకున్న చాలే కానీ ముందు విను. లెట్స్ ప్లాన్ ఫర్ ఎ డేట్. ఏంటి బయటకా? ఎప్పుడు కాలేజ్ అంటే బోర్ కొడుతుంది, అలా సరదాగా బయటకు ప్లాన్ చేద్దాం కదా. కాలేజ్ అంటే బోరింగా లేక మా నాన్న ఉంటాడని భయమా? ఏయ్, గుద్దుదా ఇంకోసారి భయం అన్నావు అంటే. ఏం పిచ్చాడు నీ బాబు? ఓయ్, ఏంటి? ఏంటి, మీరు భయపడితే మేము భయపడిపోవాలా? అంత లేదమ్మా. అచ్చా, అవునా? నాన్న చెప్పండి. నాన్న, వామ్మో. భయపడితే భయపడిపోవాలా అంట. నాన్న అనగానే కట్ చేసేసాడు, పిరికి అదవా.
టైంకి వచ్చి పడతారు ఈ బాబులు. ఎక్కడి నుంచి వస్తారో. పరువు పోయింది. చా కమాండర్ అడిగారా మీ లాస్ని డేట్కి? సరిగ్గా అడిగే టైంకి ఊడిపడ్డాడు రా. ఎవరు? ఇంకెవరు, దాని బాబే. ప్రశాంతంగా ఒక 2 నిమిషాలు కూడా మాట్లాడనివ్వడు. అబ్బా ఏం ఆనందమే నీకు. అరే పాపం నా బాబుకి తెలియకుండా ఉండడం కోసం ఇంత కష్టపడుతున్నాడే అని కొంచెం కూడా కన్సర్న్ లేదు. అబ్బా సర్లే కానీ ఇందాక అడిగింది ఏం ఆలోచించావు? దేని గురించి? ఇందాక అడిగా కదే. ఓ డేట్ కా? దానికే. ఏం ప్లాన్ చేసావేంటి ఇంతకి? మూవీకి వెళ్దామని. మూవీకా? సరే వస్తా. ఎస్. ఇంతకీ ఎప్పుడు? రేపే. రేపా? గంట లోపా అన్నంత ఎక్స్ప్రెషన్ ఇచ్చావేంటే? సరే వస్తా, బట్ ఆన్ వన్ కండిషన్. అది ఇంకా అనలేదేంటా అనుకుంటున్నా. ఏంటో చెప్పండి. నేను నా ఫ్రెండ్ వస్తాం. ఒక్కదాన్ని అంటే నాన్న పంపించారు. ఒకదానివే ఎలా అవుతావు? నేను కూడా ఉన్నా కదా. అవునా? అయితే అదే చెప్పొస్తాలే. అమ్మా తల్లి అంత పని చేయకు, ఫ్రెండ్తోనే రా, తప్పేదేముంది. హ్యాపీయా? ఇంతకీ ఏం సినిమా ఓయ్? కాలేజ్ గుర్రోడు ప్రిన్సిపల్ కూతురు అని కొత్తగా రిలీజ్ అయిందిలే. ఏంటి కాలేజ్ కుర్రాడు ప్రిన్సిపల్ కూతురా? నేనెప్పుడు వినలేదే. నాకు వినబడుతూనే ఉందిలే. ఇంతకీ ఏం సినిమా చెప్పు. ఓజీ. ఓ పిఎస్పీకేనా? కాదు, ఓజాస్ గంభీర. వస్తున్నావు కదా? వస్తాను, ఫ్రెండ్తో పాటు. నీ తొక్కతో పాడారా? ఏంటి? అదే నీ ఫ్రెండ్తోనే రా అంటున్నా. సరే మరి ఉంటా, బాయ్. ఏమంటుంది? వస్తుందంట కానీ తన ఫ్రెండ్ని కూడా తీసుకొస్తుందంట. తప్పలేదు. ఏంటి? మరి తన సేఫ్టీ తను చూసుకోవాలి కదా. ఈ డైలాగ్ ఇంతకు ముందు కూడా కొట్టినట్టున్నావు. అప్పుడు ఇద్దరు సేఫ్టీ, ఇప్పుడు ఒకళ్ళ సేఫ్టీ. రేయ్ తను ఏదో ఉగ్రవాదితో వెళ్ళట్లేదు, నాతోనే వచ్చేది. అందుకే సింగిల్గా రావట్లేదు. ఏంటి? రే మట్టి, తను నీతో వస్తుందన్న విషయం నీకు నాకు తెలుసు కానీ ప్రిన్సిపాల్కి తెలియదు కదా. తెలిస్తే ఆ ఉగ్రవాదితో వెళ్ళడం కాదు, ఆ ఉగ్రవాదిని నీ మీదకి వదులుతాడు. టైం రా టైం, నాకు వస్తావు రోజు, అప్పుడు చెప్తా. ఈ శపథాలకి ఏం తక్కువ లేదు కానీ ఇంతకీ తను వస్తుందా? చెప్పా కదరా తన ఫ్రెండ్తో పాటు వస్తుందని. అయితే నువ్వు నీ ఫ్రెండ్తో పాటే. ఎక్కడికి? సినిమాకి. ఎటు పోయినా ఈ సౌత్ పోర్ తప్పదా నాకు? అంతేగా. అలా కానీ. అలా అన్నావు, బాగుంది. రేపు టికెట్స్ తీసుకొని హాల్ దగ్గర వెయిట్ చేయి. మరి నువ్వేం చేస్తావురా? జేబులో చేతులు వేసుకుని నాగార్జున స్టైల్లో వస్తావా? మూసుకుని టికెట్స్ తీసుంచు. సర్లే. మొత్తానికి మన శ్రీను ఉదయ్ ఇచ్చిన ఆపరేషన్ సినిమా ఐడియాని అయితే వైషు మీద అమలు చేసేసాడు. దానికి వైషు కూడా ఓ షరతు మీద సరే అంది. మరి వీళ్ళ సినిమా ప్రయాణం క్లైమాక్స్ వరకు చేరిందా లేదా ఇంటర్వెల్కే హ్యాంగ్ అయిందా? విందాం. రే ఉదయ్ చూడు, టెస్ట్ ఓకేనా? రేయ్ నువ్వు మిస్టర్ ఇండియా కాంపిటీషన్కి ఏమైనా పోతున్నావా? సినిమాకే వెళ్తుంది. ఇంత బిల్డప్ ఇస్తే వెళ్ళేది సినిమా బిగిన్ అయ్యే టైం కాదురా, షో అయిపోయి రివ్యూస్ ఇచ్చే టైంకి వెళ్తాం. ఇక్కడ మూవీ మ్యాటర్ కాదు నాన్న, వైషుకి నేను ఎలా కనిపిస్తా అనేది ఇంపార్టెంట్. ఫస్ట్ ఇంప్రెషన్ ఇస్ ద బెస్ట్ ఇంప్రెషన్ మామా. హలో, నీ ఫస్ట్ ఇంప్రెషన్ ఎప్పుడో అయిపోయింది. ఇప్పుడు నువ్వు చేసే ఈ ఓవర్ యాక్షన్కి చూస్తుంటే నాకు నీరసం వస్తుంది. ఈ హెల్మెట్ పెట్టుకో ముందు. మామా ఫైనల్లీ కాలేజ్ క్యాంపస్ దాటి వైషుని కలవబోతున్నా. గుండెల్లో ఏదో తెలియని ఒక కొత్త ఎనర్జీ వస్తుంది. ఎందుకు రాదు? ప్రిన్సిపల్కి తెలిసిందనుకో అప్పుడు వచ్చేది ఎనర్జీ కాదు, గుండెపోటు. ఒరే కమాండరు, ఆపరేషన్ సినిమా ఏమో కానీ ఆ ప్రిన్సిపల్ గారికి మన సినిమా చూశాడో అంతే సంగతి. మన సినిమానా? అందుకే రా నిన్ను ట్యూబ్ లైట్ అనేది. మన సినిమా అంటే ఆడు మనల్ని సీసీటీవీలా అబ్జర్వ్ చేస్తే అంటున్నా. ఉన్నవి చాలరా బాబు, నువ్వు కొత్త టెన్షన్స్ పెట్టకు. ఆపరేషన్ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవుద్ది చూడు. రేయ్ మన ప్రిన్సిపల్ కారు రా, మారుతి స్విఫ్ట్, అదిగో సిల్వర్ కారు. వామ్మో ప్రిన్సిపాలా? ఎక్కడరా? వెనక నుంచి వస్తున్నాడా ఏంటి? నవ్వాపి ఎక్కడున్నాడో చెప్పడరా బాబు. భయపడకు, ఇక్కడ లేడులే, నిన్ను టెస్ట్ చేద్దామని అలా చెప్పా. నీ పెచ్చన ఏదో ప్రాంక్లు, నువ్వు గుండె అయిపోయింది. ఎల్లహే, ఇంత భయమున్నోడివి నీకు ఆపరేషన్లు ఎందుకురా? మూసుకొని హాస్టల్లో కూర్చోాల్సింది. రే కాల్ వస్తోంది. రే వైషురా, వైషు చెప్పు. సీను ఎక్కడున్నారు? ఒక 2 minutes లో ఉంటాం. సరే, మేము ఆల్రెడీ లాబీలోనే ఉన్నాం.
అవునా 2 minutes వచ్చేస్తున్నాం. రే మామా వచ్చేసారంట, వాళ్ళు థియేటర్ లాబీలోనే ఉన్నారంట. రేయ్ హెయిర్ ఓకేనా? ఈ జత హెల్మెట్ పెట్టి ఫ్లాట్ అయిపోయింది హెయిర్ అంతా. ఛ! రే బాగానే ఉన్నావులే కానీ పద లోపలికి. ఎక్సైటింగ్ ఉందిరా. ఫస్ట్ టైం కదా అంతే ఉంటుందిలే, మెల్లమెల్లగా అదే అలవాటు అయిపోతుంది. ఏంటి అలవాటు అయ్యేది? ఏం లేదులే, నువ్వు ఎగ్జైట్ అవ్వు. రే అటు చూడు, వైషు ఆ వైలెట్ డ్రెస్లో ఎంత అందంగా ఉందో. 2 కళ్ళు చాలట్లేదు అనుకో. ఓ మోగిందా? బాబోయ్, నా దిష్టే తగిలేలా ఉంది పాపకి. హాయ్ సీను. హాయ్ వైషు. ఏంటి ఇంత లేటు? 10:40 కల్లా ఉంటామన్నారు, ఇప్పుడు టైం చూడు. అంటే అది కొంచెం ట్రాఫిక్ వల్ల లేట్ అయింది. ట్రాఫిక్ బొక్క అదేం కాదు వైషు, హాస్టల్లో మిర్రర్ ముందు ఆ బొచ్చుని సెట్ చేసుకోవడానికే సరిపోయింది వీడికి. ఫస్ట్ ఉంటావురా. డేట్ ప్లాన్ చేయడమే కాదు, టైంకి రావడం కూడా తెలియాలి మిస్టర్ సీను. ఊరుకో వైషు, వీడి మాటలు నమ్మకు. వైషు, హా, ఈ డ్రెస్లో చాలా బాగున్నావు తెలుసా? అవునా? అరే నవ్వింది. హలో, నేను ఇక్కడ ఒక దాన్ని ఉన్నా, నోటీస్ చేశారా? ఓ ఇదొకటి ఉంది కదా మనకి, పులిహార కలిపేద్దాం. హలో ఏంటి నేను అడిగాకనా? అది కాదు, మీరు బ్లాక్లో మస్తు ఉన్నారు. ఏంది? అదే అండి, ఈ బ్లాక్ డ్రెస్లో మీరు కూడా చాలా బాగున్నారు అంటున్నాను. పాపం, ఈ బ్లాక్లో మస్తు ఉన్నారు అంటే ఇంకేమర్థమైందో. సర్లే కానీ లోపలికి వెళ్దామా? షోకి టైం అయింది. సీను, నీ షర్ట్ కూడా చాలా బాగుంది. ఇన్ఫ్యాక్ట్ పర్పుల్ ఈజ్ మై ఫేవరెట్. నీకోసమే వేసుకున్నా తెలుసా? హౌ స్వీట్. బాబు బిగుసుకుంది చాలు, లోపలికి వెళ్దామా? కొంచెం కూడా ఫీల్ ఎంజాయ్ చేయనివాడు వచ్చినాడు. వైషు హా, దా ఇక్కడ కూర్చో. నాన్న ఉదయ్, ఆ టెంట్కి నువ్వు కూర్చో, ఇటు నేను, మధ్యలో వీళ్ళిద్దరు. ఇప్పుడు మెసేజ్ చేసిన కాకిగాడు ఆవిడబ్బా. ఉదయ్ కాడా? పక్కనే ఉన్నావు కదరా, మెసేజ్ ఎందుకు? గుర్తుందిగా ఏం చేయాలో అంటే నీ అది నేను చూసుకుంటా కానీ నువ్వు సినిమా చూడు. అప్పుడే మెసేజ్ ఇచ్చాడు. అది నేను చూసుకుంటా కానీ నువ్వు సినిమా చూడు. అబ్బో ఎంజాయ్ మరి. అబ్బో ఎంజాయ్ మరి. నాకంటే ఈడే కుతులు ఫీల్ అవుతున్నట్టున్నాడు యాదవ. సీను, నేను ఇలా అబ్బాయిలతో బయటికి రావడం ఇదే ఫస్ట్ టైం తెలుసా? ఇదంతా నీ వల్లే పాసిబుల్ అయింది. థ్యాంక్ యూ శ్రీను. నాతో ఉంటే నీకు ఎవ్రీడే థ్రిల్లింగ్గానే ఉంటుంది వైషు. ఉదయ్, నీ గర్ల్ ఫ్రెండ్ లేదా? ఉండేదిలే ఒకప్పుడు, ఆయన ఎందుకు అలా అడిగావు? ఎప్పుడు సీనుతోనే తిరుగుతావు, అందుకే డౌట్ వచ్చిందిలే. ఇంతకీ నీకున్నాడా బాయ్ ఫ్రెండ్? లేడు. ఎందుకు? ప్లేస్ ఖాళీ అన్నమాట, ట్రై చేసుకోవచ్చు. ఏంది? ఏం లేదు. నాకు వినిపించిందిలే. మరి మళ్ళీ అడగడం దేనికి? రీకన్ఫర్మ్ చేసుకోవడానికా? అవును, నీకు కూడా ఇలాంటి ప్రిన్సిపల్ బ్యాక్గ్రౌండ్ ఏమైనా ఉందా? ఉంటే చెప్పు, ఇట్లాంటి విషయాల్లో డ్రాప్ మనం. లేదులే. అమ్మయ్యా. అవును, నువ్వు కూడా సీనులాగా పేరు తెలియకుండానే ప్రేమించేస్తావా? అవును, పేరు తెలియదు కదా. నీ పేరేంటి? బాను. హే భాను, నైస్. భాను ఉదయ్. ఏదో తేడా కొడుతుంది. అది యాంకర్ పేరు. అవును కదా, నైస్ నేమ్. థ్యాంక్ యూ. అవును, మన కమాండర్ ఏం చేస్తున్నాడు ఇంతకీ? లైట్స్ ఆఫ్ అయ్యాక వైషు చేత చేయబెట్టి అలా రొమాంటిక్ ఫీల్లోకి వెళ్ళిపోవాలి. రే లైట్స్ ఆఫ్ చేయండి రా, ఇక్కడ చాలా పనులు ఉన్నాయి. థియేటర్ మొత్తం ఫుల్ అయిపోయింది. అరే ఏమనుకుంటున్నావు, పిఎస్పీకే అక్కడ ఆ మాత్రం ఉంటుంది మరి. ఎవడబ్బా ఇందాక ప్రిన్సిపల్? చూశారుగా, శ్రీనుగాడు ఎవరికైతే కనపడకూడదని ఆపరేషన్ సినిమా అని ప్లాన్ చేశాడో, మరి ఆ తిథి, వారం, నక్షత్రం అన్నీ కలిసి వచ్చాయేమో. సినిమా హాల్లో సరిగ్గా మన శ్రీనుగాడి పక్కనే ప్రిన్సిపల్ కూర్చునేలా చేసాయి.
ఈ గందరగోళంలో ఉదయ్ మరియు భాను మధ్యలో మాత్రం కొత్త లవ్ ట్రాక్ మొదలైనట్టు ఉందండోయ్. వీళ్ళ ఇద్దరి ఆపరేషన్ మాత్రం సూపర్ డూపర్ సక్సెస్ అనే చెప్పాలి. మరి మన శ్రీనుగాడు ఆ థియేటర్ నుండి సేఫ్ గా తప్పించుకున్నాడా, లేదా ప్రిన్సిపల్ గారి కంటబడి బలయ్యాడా? భాను ఉదయ్ల కొత్త ప్రేమ ప్రయాణం ఎక్కడ దాకా వెళ్తుంది? మీ ఊహకే వదిలేస్తున్నాం. శ్రీను వైశుల క్రేజీ లవ్ స్టోరీ, ఉదయ్ భానుల కొత్త లవ్ ట్రాక్ లో ఇంకా ఎన్ని ట్విస్ట్లు ఉంటున్నాయో తెలుసుకోవాలంటే మళ్ళీ వచ్చే వారం కొత్త ఆపరేషన్ తో సండే ఫండేలో కలుద్దాం. అంతవరకు సెలవు మరి.